ఒక 10 రోజుల క్రితం ఒకళ్ళు చనిపోయారు కదా, ఫుల్ వర్షం వచ్చి చూసారా. ఇక్కడే చనిపోయింది. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఎక్కడానికి నేను అమ్మ 2:30 గంటలు పట్టింది. కాళ్ళు చేతులు లాక్కుపోతుంది, బయట ఫుల్ వర్షం చూసారా. దర్శనం అయితే అయిపోయింది అబ్బా. మెట్లు ఎక్కడ చచ్చిపోయింది, 600 మెట్ల పైన ఉంది. కాశ్మీరీ రోడ్డుల్లో షాపింగ్ అనమాట, రుద్రాక్షలు, దాని తర్వాత రోల్డ్ గోల్డ్. మళ్ళీ అసలు అమర్నాథ్ శివలింగం అయితే ఇలా ఉండేది అనమాట. 1995 నుంచి 2024 వరకు ఇది ఎలా వెళ్తున్నాను. ఇది పట్టుకొని పైకి వెళ్తున్నాను నేను. చూసారు ఎలా ఉందో, మొత్తం బురదే. ఆక్సిజన్ వెళ్తుంది. 5 కిలోమీటర్లు ఉంది, మామూలుగా లేదు పైన రూట్ అయితే. నేనైతే గుర్రం తీసుకున్నాను అబ్బా, హ్యాపీగా గుర్రం. కమ్ బ్యాక్ టు సెకండ్ వీడియో, పార్ట్ 2 అనుకోండి. దీనికి శేషనాగ్ నుంచి పంచతరణి వరకు 14 కిలోమీటర్ల ట్రెక్ అనమాట. నేను ఆల్రెడీ దగ్గర 12 కిలోమీటర్ల ట్రెక్ అయితే కంప్లీట్ చేశాను. ఇది 14 కిలోమీటర్ల ట్రెక్. 3 నుంచి 4 కిలోమీటర్లు చాలా ఎత్తు, చాలా అంటే చాలా ఎత్తు ఎక్కేసేయాలి. దేవుడు తలుచుకుంటూ, ఉన్నా పోయినా నువ్వేనయ్యా, ఉండి నీ దగ్గరికి వస్తాను, పోతే నీ దగ్గరికి తీసుకో అంతే అని అనుకుంటూ పైకి వెళ్ళిపోవడం. నాకైతే దూరం తీరిపోతుంది. టైం అయితే 1 గంట అయిపోయింది. 6 నుంచి 7 గంటల్లో 12 కిలోమీటర్లు ఎక్కాము. ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. ఇది కూడా 7 గంటలు పడుతుంది. నైట్ 9, 10 అయింది మనం పంచతరణి చేరేపాటికి. పంచతరణి నుంచి ఇంకా 5 నుంచి 6 కిలోమీటర్లు, 6-7 కిలోమీటర్లు వేసుకోవచ్చు మన ఆ గృహం అనమాట. ఓకేనా. ముందైతే మనం ఈ గణేష్ స్టాప్ మెయిన్, దాని తర్వాత ఇంకో 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు కనుక కంప్లీట్ చేయగలిగితే ఇంకొక 6 కిలోమీటర్లు చాలా ఈజీ అయితే మనకి అయిపోయింది. ఓకేనా. గుర్రాల మీద కూడా వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని, గుర్రాలు కూడా మనుషులను పడేస్తున్నాయి. బురద అయితే చాలా ఉంది. ఎందుకంటే లేట్ అయిపోయింది నాకు. నేను తప్పు చేసి నేను ఏం చేశానంటే షూస్ తెచ్చుకోవాలి, చాలా బరువు నాయి, 2 కిలోలు ఉంటాయి దగ్గర. అందుకని నేను మోతబరి ఎందుకని తెచ్చుకోలేదు. దానివల్ల నేను మామూలుగా స్నిక్కర్స్ వేసుకురావడం వల్ల అయిపోయింది నా పరిస్థితి. చిన్నపాటి క్రాక్స్ అనమాట. ఒకవేమో జారిపోతుంది, అడుగు ఉన్నా. ఏం చేస్తాం, ఎలాగైనా సరే వెళ్ళాల్సిందే, తప్పదు కదా. అందుకని ఏదైతే అయిందని గేట్ అయితే దాటేసాము. 1 గంట దాటిన టైం అయితే గేట్ దాటేసాము. ఇక్కడ నుంచి 9, మ్యాక్సిమం 9-10 అయింది. 14 కిలోమీటర్లు ట్రెక్ చేయాలి. ఓకేనా. ఆగుతూ గణేష హర హర మహాదేవ్ శంభో శంకర అనుకుంటూ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటూ వెళ్ళాలి. దేవుడు మన గర్వాన్ని అణిచేస్తాడు. చేసిన పాపాలు, ఉన్న గర్వం, తల పొగరు మొత్తం అణిచేస్తాడు ఒక ట్రెక్లోనే. ఓకేనా. అక్కడ తినేవాళ్ళు ఉండి తినేసేసేయండి. అది శేషనాగ్లో పడుకోవాలనుకున్నా పడుకోండి. మరి సేమ్ అక్కడ కూడా అంతే, 600-700 అలా దొరుకుతున్నాయి అంట. కొంచెం లోపలికి వెళ్తే మాత్రం కొంచెం తక్కువ రేటుకి అయితే దొరకచ్చు. నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి దాన్ని తీసుకొని వచ్చేసాను. తిని మళ్ళీ రావడం అంటే కష్టం అయిపోయింది. మొత్తం చుట్టూ మంచి వచ్చేసింది. మ్యాక్సిమం 5 ఒక 70% అయినా సరే యాత్ర ఫినిష్ చేయాలి. 5 దాటితే మాత్రం మంచి చుక్కలు చూపించేసిద్ది. నాకు కేదార్నాథ్లో నాకు ఈ అనుభవం ఎదురైంది ఆల్రెడీ. నిదానంగా దొరికినట్టు మాట్లాడుకుంటూ ఒక ఆయన అయితే 21 సార్లు వచ్చాడంట, 21 టైమ్స్ వచ్చాడంట ఒక ఆయన అయితే. ఆశ్చర్యపోయా నేను. గణేష్ స్టాప్ని ఎలాగైనా చేరుకొని అక్కడ కూర్చోవాలి. ఇంకా ఉంది, ఒక 3 కిలోమీటర్లు ఎక్కాలి మేము. అది ఎక్కితేనే చాలా వరకు మన పని అవుతుంది అనమాట. అది ఎక్కితే చాలా వరకు మనం కంప్లీట్ చేసినట్టే. పంచతరణి వెళ్ళిపోతే 80% ఓకే. ఓకేనా. ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం గ్యారెంటీ చెప్పండి. దీన్ని క్రాస్ చేయాలంటే మీరు 2 మీరు ఇక్కడ రావాలి, 2 లోపే రావాలి. తినేసి ఈ గేట్ క్రాస్ చేయాలి, లేదంటే పంపించరు. రేపు మార్నింగ్ 3 గంటల వరకు ఇక్కడే ఉండాలి. మేమైతే 1 గంటలకు క్రాస్ చేసేసాము. నేనైతే 3 సార్లు పడిపోయాను. అయినా సరే ఆగుతూ వెళ్తున్నాను. నైట్ 9-10 అయిపోయింది వెళ్ళేపాటికి మేము. ఓకే. అది ఇంక రేపొద్దున దర్శనం చేసుకొని రేపొద్దున ఇంకా బాల్టాలకి వెళ్ళిపోవాలా. ఓకే. అది వచ్చే వాళ్ళైతే లగేజ్ మాత్రం తీసేవద్దబ్బా, అదైతే మెయిన్ చెప్తున్నాను. తీసుకొస్తే మాత్రం అక్కడ యాత్రి నివాసం ఉంది జమ్మూ కాశ్మీర్లో, అక్కడే పెట్టేసుకోండి యాత్రి నివాసం. ఎంత లగేజ్ తెచ్చుకున్నా సరే, ఏదో షాపింగ్కి వెళ్ళినట్టు గీపింగ్కి వెళ్ళినట్టు లగేజ్లు తెచ్చుకుంటున్నారు, అలా మాత్రం తెచ్చుకోవద్దు. కాశ్మీర్లో పెట్టేసుకోండి. ఓకేనా. అక్కడి నుంచి హ్యాపీగా పవర్ బ్యాంకులు, ఫోను తెచ్చుకోండి. ఒక జత మీద స్నానం చేయకుండా వచ్చావు, స్నానం చేసి ఎవరు అడగడు. ఓకేనా. నాకైతే ఓపిక లేదు. చూడండి ఎలా ఉందో,
గణేష్ టాప్ ఇలా ఉంది. ఇలా వెళ్ళి ఇలా తిరిగి మళ్ళీ పైకి ఇలా 3 నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళాలా. ఓకే, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు అసలు ట్రెక్ ఉంటుంది. ఇదంతా అదే యూట్యూబ్లో చూసేసి ఈజీయే 15 కిలోమీటర్లే 20 కిలోమీటర్లు అని రావద్దయ్యా. ముందే చెప్పాను, మినిమం 35 నుంచి 40 కిలోమీటర్లు. కింద 2 కిలోమీటర్లు చూసి వస్తుంటే మినిమం 2 కిలోమీటర్లు ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. పైకి వస్తే ఇంకా 2 కిలోమీటర్లు చూపిస్తుంది బోర్డు. అలా ఉంది పైన ఇక్కడ సిచ్యువేషన్. వాటిలో చూసి వీటిలో చూసి రావద్దు. మేము చేయలేము, ఎలాగైనా చూడాలి, పర్లేదు, మాకు ఈ నేచర్ గీచర్ అవసరం లేదు, చూడాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం బాల్టన్ లించరండి. నేనైతే అదొక సజెషన్ అయితే ఇవ్వగలను. నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేసి నేను ఏడ్ చేసి అయిపోయింది, నేను ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి, నేను చచ్చిపోయాను, నా బతికి అయిపోయింది అని. అసలు ఎలా జారుతుందో తెలుసా? చిన్న పిల్లోడు ఎలా పాకుతాడో అలా పాకినా సరే నేను చేసిన వరకు రాలేపోయా. చిన్న పిల్లోడు పాకినట్టు పాకా ఇలా ఈ రాళ్ళు పట్టుకొని చెప్పులు తీసేసా. అయినా నా వల్ల కాల. నా ముందు చేసినా కనబడుతుంది, దగ్గర 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. దానికి గంట పైన పట్టింది నాకు. గంట పైనే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అన్న కొంచెం హెల్ప్ చేయండి అని వాళ్ళు భుజం పట్టుకోవడం, వాళ్ళు చేయి పట్టుకోవడం, వాళ్ళు హెల్ప్ తీసుకోవడం. అది కేదార్నాథ్లో నాకు అనిపించింది, కానీ దీనికన్నా బాగా అనిపించింది. కానీ కేదార్నాథ్ ఎలాగైతే పైకి వెళ్ళిపోయింది కానీ దర్శనం చేసుకోలేదు. అది ఇక్కడైతే మరి దారుణంగా ఉంది. గుర్రాలు కూడా మన రూట్లోనే వచ్చేస్తున్నాయి కదా, దానివల్ల వర్షం పడింది ఫుల్గా. అది ఇంకో సెకండ్ అనమాట. 2 వర్షం పడకపోయి ఉంటే గుర్రాలు వచ్చినా సరే ఏమయ్యేది కాదు. గుర్రాలు అవడం అది తొక్కేసి బురద అయిపోయి కాలు జారిపోతుంది. ఓకేనా, రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంది బ్రో. నేనైతే చెప్తున్నాను, 1-2 సార్లు ఆలోచించుకొని రండి. చూసి దర్శనం చేసుకుంటామంటే చూడండి, లేదు రావాల్సిందే అనుకుంటే బాల్టన్ నుంచి అయితే రండి. చాలా కష్టం, గ్రూప్తో వచ్చినా ఎలా వచ్చినా సరే. అలాగే దుస్సాహసాలు అయితే చేయొద్దు. ఆడ పడుకొని రేపొద్దున 12 కిలోమీటర్లు ట్రెక్ చేసి మళ్ళీ ఆడ పడుకొని ఎల్లుండి దర్శనం చేసుకోండి. ఓకేనా, అది చాలా కష్టపడి చేస్తున్నాను అబ్బా. నువ్వు ఇచ్చి ఒక లైక్ నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన టైం ఇచ్చింది. చాలా అంటే చాలా కష్టం. పడిపోయాను మొత్తం, అసలు 3 సార్లు పడిపోయా. చేతులు ఎర్ర కందిపోయినాయి, దెబ్బలు ఎక్కడ తగలేదు, కానీ మొత్తం వెనకాల బ్యాగ్కి కవర్ ఉంది కాబట్టి సరిపోయింది. వెనకాల ప్యాంట్కి మట్టి అయిపోయింది, చేతులు మొత్తం మట్టి అయిపోయింది, కర్చీఫ్ మొత్తం మట్టి అయిపోయింది. అది జాగ్రత్తగా అడుగులు చూసుకుని ఎక్కేయాలి. మన ముందు వాడు పరిగెడుతున్నాడు, మనం కూడా ఆడికంటే ముందు వెళ్ళాలి అని మాత్రం ఎవరు రావద్దు బ్రో. నేనైతే అదే చెప్తున్నాను. ఓకేనా, ఇది పరీక్ష అనుకోండి, దేవుడు మనకు పెట్టే పరీక్ష. కింద పడిపోయి ఏడు చేయడమే, దేవుడ చంపైతే చంపేయి, లేదా నాకు శక్తి నువ్వు అని చెప్పడమే. అంత ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ రావడానికి దగ్గర 2 గంటలు పట్టింది. 2 కిలోమీటర్లే, 2 గంటల పైన ఇంకా ఉంది, ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. వాళ్ళని పట్టుకొని వచ్చాను. అది చూసారు ఎలా చేస్తుందో చూడండి. చెప్పులు వేస్తుంటే చాలా జారిపోతుంది. హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ వెళ్ళిపోవడమే. హర్ హర్ మహాదేవ్. చూసారు ఎంత బురద ఉందో, చెప్పులు వేస్తుంటే జారిపోతుంది. అటు వెళ్ళిపోతే అయిపోయినట్టే. మొత్తం చుట్టూ వాటర్ పైనుంచి పైకి వస్తుంది. మీరు కర్రలు లేదు, షూస్ లేదు, 2 తీసుకోలేదు. ఇక్కడ కూడా ఎవరు అమ్మట్లేదు. ఇంకా పైకి వచ్చే కొందుకు షూస్ అయితే ఎవరు అమ్మట్లేదు, కర్రలు కూడా కనపడలేదు. జర నన్ను అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ పై అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వెయ్యి కావాలంటే ఇక్కడ 4 మీటర్లు వెళ్ళాను. ఎంత దూరం ఉన్నబ్బా, చూసారా దారి ఎలా ఉందో. ఎక్కినంత ఈజీ కాదు. గుర్రాలు ఇలా వచ్చేస్తున్నాయి అంతే. హర్ హర్ భోలే, హర్ హర్ మహాదేవ్. ఈ గుర్రాలు ఇలా వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ పైకి అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి అది మెయిన్ ఉంది. 2 కిలోమీటర్లు ఎక్కడానికి 2.5 గంటలు పట్టినాయి. కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. బయట ఫుల్ వర్షం చూసారా, పొగలవుతాయి రోడ్లో నుంచి. ఫుల్ ఎరపలు కూడా అవుతుంది వర్షం మాత్రం. ఒకళ్ళందరూ లాగాం అక్కడ బ్యాగ్లో పెట్టేసాం. చెప్పు ఎలా అయిపోయిందో కాళ్ళు చేతులు అయితే అలవట్లేదు. మొత్తం ఫుడ్ అనమాట, తినడానికి కాదు, జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి. రెస్ట్ కూడా కొడుతుంది వర్షం మొత్తం బయట. దానికంటే మంచి, దానికన్నా డబ్బులు ఉంది. ఎవరు ఇంత పెద్ద సాహసం మాత్రం ఏ డబ్బు. స్టార్టింగ్ మే మంత్లో అలా ఓపెనింగ్ చేసుకున్నాం. లేదంటే గుర్రాల మీద రండి, లేదంటే బాగా ఇంకా మేము వెళ్ళాల్సింది 12 కిలోమీటర్లు వెళ్ళాలి దగ్గర దగ్గర. దాంట్లో ఇల్లు మొత్తం ఓనం. 2 చేతులు ఎక్కట్లా, 2 కాళ్ళు ఎక్కట్లా. కొంచెం హాట్ వాటర్ తాగాను, పర్లేదు అనిపించింది. ఇంకా తాగాలి. నా
కాలేజ్ ఎంత నొప్పి పుట్టిందంటే అంత నొప్పి పుట్టింది. అసలు ఇలా తిరిగిపోయింది కిందకి కాలు. చాలా కష్టపడ్డా, చాలా పెయిన్ వచ్చేసింది. 2 కిలోమీటర్లకి 1.5 కిలోమీటర్లు వచ్చి గణేష్ టాప్ వరకు ఎక్కాను. అది ఎంజీ టాప్ వరకు. అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ ఢిల్లీ వాళ్ళు బంజారా ఉంది. ఇక్కడికి అయితే వచ్చాను. కానీ ఏమీ లేదు. కాలు నొప్పి రావట్లేదు. ఇప్పుడు కూడా కాళ్ళు మొదలు పట్టలేదు సరిగ్గా. పైకి ఎగలేవాళ్ళ వణుకుంటూనే వచ్చాను. ఇంకా 12 కిలోమీటర్లు అయితే బాకీ ఉన్నది. రూట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా డబ్బులు పడుకోవడం, ఎవరికి ఫోన్ చేసేది, మెసేజ్ చేసేది అలాంటిది అయితే ఏమీ లేదు. ఏమీ కుదరకపోవడం, ఛార్జింగ్ పెట్టుకొని ఇంక బేసిక్ పడుకోవడం. కొంచెం ఓపిక అయితే వస్తే కనుక వెళ్ళి ఏదైనా తినేసి రావడం. అంతకుముందు చేసేది లేదు. అన్న కూడా పాపం ఎక్కడ ఒక మెసేజ్ పెడుతున్నాడు, సిగ్నల్ రావట్లా. నాకు కూడా ఇక్కడ సిగ్నల్ లేదు, ఒక్క బిట్ కూడా సిగ్నల్ లేదు. ఇక్కడ బయటికి వెళ్ళే అస్సలు లేదు. ఇంకా జనాలు కొట్టుకుంటున్నారు ఇక్కడైతే. నేనైతే ఈ వీడియోతో ఈ పార్టీ వచ్చేసరికి ఇక్కడ ఆడుతున్నాను. అక్క శేషనాథ్ నుంచి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా 12 కిలోమీటర్లు ఒక 6 గంటలు అయిపోయింది అంటున్నారు. 5 నుంచి 6 గంటలు మ్యాక్సిమం ట్రై చేస్తా. నా సాయశక్తుల బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు. అసలు నడుము, ఈ కాలు అయితే అట్లా ఇలా తిరిగిపోయింది కాలు. నేను అక్కడ పడిపోయాను 3 సార్లు కింద. అక్కడ పడిపోయా, రాయి మీద పడిపోయా. భయ్యా ఎవరు హెల్ప్ చేయట్లేదు. గుర్రంలో ఏమో 2 కిలోమీటర్లకి 2000 ఇవ్వు, 1500 ఇవ్వు, 800 ఒకరిని అడగ 200 తీసుకొచ్చేసి అక్కడ కూడా కొంచెం ముందు దింపేసాడు. అలా ఒక 3 గంటల్లో నడుచుకుంటూ దగ్గర పొద్దున 5 నుంచి 5 అవుతుంది. ఇప్పటి వరకు మినిమం 21 నుంచి 23 కిలోమీటర్లు అయితే నేను నడిచాను. 21 నుంచి 23 కిలోమీటర్లు. ఇంకా 10 కిలోమీటర్లు బాకీ ఉంది. ఓకే, ఈ వీడియోతో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉన్నా, నేను ఏదైనా తప్పు చేసినా తప్పుగా మాట్లాడినైతే క్షమించండి. రేపొద్దున ఇంకా డైరెక్ట్ దర్శనం వీడియో అయితే నేను అప్లోడ్ చేసేస్తాను. నాకు దర్శనం ఎలా జరిగింది, ఏంటి, ఎంతసేపు పడుతుంది, అక్కడి నుంచి బాల్టాలు ఎలా వెళ్ళాలి కూడా అదే వీడియోలో కవర్ చేసేస్తాను. ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు, గాలి కూడా పీల్చుకెళ్ళిపోతున్నా. ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా, ఈ అయితే అసలు ముడుచుకోవట్లేదు. గట్టిపోయినాయి వేళ్ళు. ఒకటే వర్షం తగ్గుతుంది, చలి మంచి ముందు కనబడట్లా. ఇది ఒక మంకీ క్యాప్, ఈ రెండు చేసుకొని ఎలా పట్ట వచ్చేసాను. అస్సలు నా వల్ల కావట్లేదు. ఓకేనా, చూసిన వాళ్ళు దయచేసి ఒక లైక్ కొట్టినప్ప. అమర్నాథ్ యాత్ర అంటే అంత ఈజీ అయితే కాదు. ప్రాణాలు నేను అయిపోయాను అనుకున్నా, గాలాడట్లేదు అక్కడ. ఆ బండారాల దగ్గర కాళ్ళు ఎగట్లేదు. పడిపోయేది కింద, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, తల తిరిగిపోతుంది, జలుబు చేసేసింది, వాంతింగ్ సెన్సేషన్. 6-7 సార్లు వాంతింగ్ బయట దాకా వచ్చి వెనకెళ్ళిపోయింది. ఎంత కష్టపడ్డానో తెలుసా నేనైతే. బాపురే, ఈ కష్టం పగరుగు రాగొద్దు. కేదార్నాథ్లో కష్టపడ్డాను కానీ మరీ ఎంత కష్టం కాదు. కేదార్నాథ్లో ఎండ ఉంది, తక్కువ ఎండ, వర్షం లేదు, చలి లేదు. సాయంత్రం అయిన తర్వాత చలి వచ్చింది అంతే. కొంచెం కష్టపడి సరిగ్గా చూసుకుంటే కేదార్నాథ్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇంత దూరం 22 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు రాజేసాను కదా, మరి ఇంకా 12 కిలోమీటర్లు ఎలా ఉంటుంది రేపు మీరు చూసుకోండి. ఈరోజు మన యాత్ర అయితే పోష్పత్రి నుంచి స్టార్ట్ అయింది. దగ్గర 13,500 ఫీట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు మంచి అయితే బాగుంది. ఒక జత షూ ఇచ్చారు, షూ తీసుకున్నాను. దానికి సాక్స్ ఇచ్చారు. గ్లౌజులు అయితే లేవు. దారి అయితే ఇలా ఉంది చిన్నగా. టెంట్లో అనమాట. నైట్ ఇక్కడ స్టే చేసాం. ఫ్రీగా ఇచ్చారు టెంట్ అయితే. అలాగని ఫుడ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. తర్వాత సంగం టాప్ ఒకటి ఉంది, అది 11 కిలోమీటర్లు. అది హై అనమాట. దాని తర్వాత హోలీ కేవ్ అంటే మన కేవ్ అనమాట. అది 14 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 12 నుంచి 13 కిలోమీటర్లు మనం ట్రెక్ చేయాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చెప్పాలనుకున్నానంటే కాళ్ళ నొప్పి అయితే తగ్గలేదబ్బా, అంతే ఉంది. జెండుమం రాసాను నైట్ మొత్తం ఫుల్గా, తలకి మెడకి మొత్తం జెండుమం రాసుకొని నిదానంగా అంతే పడుకున్నాను. ఇది కూడా ఇప్పుడు చల్లాలి, ఇంకా వేడిగా చల్లగానే ఉంది, వేడి అవ్వలేదు. ఇది ఈ రెయిన్ కోట్ కమ్ స్వెటర్ కూడా. ఇప్పుడు 5:30 అయింది టైం అయితే. ఇప్పుడే అలో చేశారు. ఒక టీ తాగేసి బయలుదేరాను నేనైతే. కొంచెం హాట్ వాటర్ పట్టుకున్నాను. 14 నుంచి 13 కిలోమీటర్లు అయితే ఉంది ఇప్పుడు మన ట్రెక్. డైరెక్ట్ మన కేవ్ దగ్గరికి వెళ్ళిపోతాం. వర్షం లేకుండా ఉండి కొంచెం ఎండ వస్తే కనుక ట్రెక్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే కొంచెం డౌన్గా ఉంది కదా ఇదంతా. నార్మల్గా మనకైతే ఒక స్టిక్ కూడా తీసుకున్నాను నేనైతే. అండ్ నేను తీసుకున్న షూస్ అనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే షూస్ తెచ్చుకోవాలి, అవి చాలా బరువు ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద దగ్గర ఐస్ గడ్డ మీద జారినా సరే ఆ షూస్ జారవు, ఎక్కువ బరువు ఉంటాయని చెప్పి నేను వాటిని తెచ్చుకోవడం మానేశారు. అలాగని నేను హ్యాండ్ గ్లౌస్ కూడా ఇంట్లో మర్చిపోయేప్పుడు ఎక్కడికో వెళ్ళేటప్పుడు వాడాను, తీసి పక్కన పెట్టేసాను. లేదంటే మొత్తం దీంట్లోనే ఉంటాయి, కోట్లోనే అన్నీ. ఇవో 14 కిలోమీటర్ల ట్రెక్ పూర్తి చేసుకొని
దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి బాల్టాలకి 18 నుంచి 17 కిలోమీటర్లు మనం అక్కడ నైట్ లోపు చేరుకోవాలి. అది ఈరోజు మ్యాటర్. గుర్రాల వాళ్ళు మాత్రం 2000 ఇవ్వండి, 2000 ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు. రాత్రి 200 పెట్టి 2 కిలోమీటర్లు వచ్చాను కదా, ఇంక ఇక్కడే స్టే చేసాను నైట్ మొత్తం. కొంచెం ఒక 3 కప్పులు వైట్ రైస్ అను, ఒక 2 కప్పులు ఏంటిది ఒక 4 గొట్టాలు ఇచ్చారు. దాని తర్వాత పప్పు వేసుకొని తినేసి ఇంకా హ్యాపీగా అలానే పడుకున్నాను. పొద్దున్న 5 లేచి బ్రష్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. చూసారా దారి ఎలా ఉందో. అది ఒక్కొక్కరు వస్తున్నారు, కొంచెం హాట్ వాటర్ పట్టుకొని ఇంకా నిదానంగా బయలుదేరాము. దారి అయితే చాలా చిన్నగా ఉంది. మనం వచ్చింది చాలా పెద్ద దారి, ఇది చాలా చిన్న దారి. అంటే దీనికి గుర్రాలు సపరేట్ ఇచ్చినట్టు ఉండాలి. ఈ దారిలో గుర్రాలు సపరేట్ అను మనకి సపరేట్, రెండింటికి సపరేట్ ఇచ్చాడు. అలా ఉంటేనే బాగుండేది. కానీ వర్షం పడకుండా ఉంటే సరిపోయేది. కొంతమంది 12-13 కిలోమీటర్లకు 1 గంట అవ్వచ్చు, 12 అవ్వచ్చు అంటున్నారు. అంటే వచ్చే దారిని బట్టి టాప్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది అనమాట. లేదనుకోండి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇంకా ముందుకు వెళ్ళే దగ్గరికి చూద్దాము. వచ్చే వాళ్ళు అయితే 1-2 సార్లు ఆలోచించండి. అబ్బా ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసేసి డబ్బులు పోగు చేసేసుకొని వెనకాల ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చారు అనుకో, వాళ్ళు మేము లొంగు పెట్టి కొడతారు. ఓకేనా, అదే నేను చేసిన తప్పు. షూస్ ఒకటాను, గ్లౌజ్ ఒకటి మర్చిపోయాను అంతే. నా బ్యాగ్ మాత్రం అంత బరువే ఉండదు, కానీ పవర్ బ్యాంక్ ఒక 2 కేజీలు ఉంటుంది. వాటర్ బాటిల్ 1 కేజీ, లీటర్ పైన ఉన్నాయి హాట్ వాటర్ పట్టుకున్నాను. ఇంకా అంతే. కింద డౌన్ ఉంది. ఇంకా స్లోగా ముందు మనకు కనబడితే వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్దాము. అలాగే వీళ్ళు మెడికల్ ఫెసిలిటీ కూడా బాగుంది. ట్యాబ్లెట్లు ఇచ్చారు రాత్రి. బాడీ పెయిన్స్ కానీ లైట్గా బాగా కాలు నొప్పి వచ్చేసింది, కాలు తిరిగిపోయింది. అంటే పారాలిసిస్ వచ్చేది కదా, అలా తిరిగిపోయింది నా కాలు. అలా ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు, వేసుకున్నాను. కొంచెం పర్లేదు అనిపించింది, కానీ కాలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ కర్ర సపోర్ట్తోనే ఒక కాలు పైకి లేపి కుడి కాలే బాగా కింద తిప్పుతున్నాను. ఎడం కాలు మాత్రం అసలు ఆడట్లేదు నేను. చాలా అయితే బాగుంది. ఇంకా స్పెట్స్ కూడా తెచ్చుకున్నాను. స్పెట్స్ కూడా పెట్టేసుకొని కళ్ళకి మొత్తం మూతి మొత్తం మాస్క్ వేసేసుకుంటా. గ్లౌజ్ ఒకటి లేదబ్బా, గ్లౌజ్ ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. వెళ్ళేదారులు గ్లౌజ్ ఏమైనా దొరికితే గ్లౌజ్ తీసుకుంటా. అట్లా ఈ దారి చూసారు ఎలా ఉందో, ఎంత చిన్నగా ఉందంటే దారి, అంత చిన్నగా ఉంది. జాగ్రత్త డుల్లుకుంటూ వెళ్ళిపోవడం కిందకి. అక్కడ కూడా కనబడుతుంది కదా, అక్కడికి ఉంది ఫస్ట్ క్యాంప్ 4 కిలోమీటర్ల దూరంలో. అది దూరం నుంచి కనబడుతుంది స్టార్టింగ్ టెంట్లు. చూసారు ఎలా ఉందో దారిది. ఓ మై గాడ్, ఇదిగోండి కిందకే పైకి. అంటే కర్ర వేసేటప్పుడు ఇలా వేయాలి, అంతేగాని స్టైల్గా వేస్తే జారి పడిపోతుంది కర్ర. అది 1-2 సార్లు వేసే వాళ్ళు అయితే చూసుకోండి. చుట్టూ మంచి పర్వతాలు, ఆర్మీ వాళ్ళు పైన 100 మీటర్లకు ఒక 2 ఉంటారు, 100 మీటర్స్కి ఒక 2 ఆర్మీ వాళ్ళు గ్యారెంటీగా ఉంటారు. ప్రెజెంట్ అయితే మంచి అయితే లైట్గా వెళ్ళిపోతుంది వెనక్కి. సూర్యుడు వస్తాడని కోరుకుంటున్నాను నేనైతే. ఆయన వచ్చి కొంచెం సాయంత్రం దాకా ఉంటే మన ట్రెక్ అయితే ఈజీ అయిపోయింది అబ్బా. అంతే. అప్పుడు తీసుకొచ్చారు కదా చిన్న బ్యాగ్, చూపిస్తాను చూడండి. చిన్న బ్యాగ్, అలాంటి చిన్న బ్యాగ్ మనం తెచ్చుకుంటే కనుక మనకి చాలా చాలా హెల్ప్ అయ్యిద్ది. ఎన్నది కాకుండా ముందు చిన్న బ్యాగ్, జిమ్కి వెళ్తారు కదా, వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. ఆ బ్యాగ్ మన బ్యాగ్స్ మన దగ్గర ఎంత లగేజ్ ఉన్నా సరే అక్కడ యాత్రి నివాస్ జమ్మూ తావిల్ యాత్రి నివాస్ ఉంది, అక్కడ పెట్టేసుకోండి. ఫ్రీనే అనుకుంటున్నాను నేనైతే. వెళ్ళిన తర్వాత కనుక్కుంటాను. జస్ట్ పవర్ బ్యాంకు, ఫోను, ఛార్జర్లు అంతే. రిటర్న్ ఎలాగో అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ మన బ్యాగ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. గ్లౌజులు, సాక్స్లు అవి మొత్తం మనం పెట్టుకుంటే సరిపోద్ది. అది కాబట్టి చిన్న బ్యాగ్. అలా మొత్తం కొండల చుట్టూ వచ్చే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను అబ్బా, పర్లేదు బ్రో, తెగిచ్చేస్తాం, రాగలము, వర్షానికి చలికి ఎండకి తట్టుకుంటామంటే తట్టుకోండి. నాకు ఎందుకు అలా జరిగిందంటే, నేను చిన్నప్పుడు నా అన్నది బండి మీద ఫ్రంట్ వీల్ లేపుదామని ఏబిఎస్ తీసేసి అప్పుడు వేసాను. వెళ్తా ఉన్నా, చివరని వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను 120 నుంచి 90 తగ్గించి 90 స్పీడ్లో నేను స్టాప్ కొట్టా. బ్యాక్ వీల్ లెగిసింది. వెళ్తా ఉన్నా, నేను బ్రేక్ వదల్లా, బ్రేక్ అంతా పట్టుకున్నా, బండి తిరిగిపోయింది. దానివల్ల నాకు ఈ కాలు దెబ్బ తగలేదు. 4 రోజులు నాకు ఎడం కాలు తిప్పనివ్వలేదు, అంటే ముడవనివ్వలేదు. నేను అలానే బారుకున్నా. 15 రోజులు ఆఫీస్ అలా పెట్టా. తర్వాత ఇంక కష్టం అయిపోతుందని చెప్పి అలానే కుంటుకుంటూ ఆఫీస్కి వెళ్ళా. ఇప్పటికి కూడా ఎడం కాళ్ళు నాకు పారాలసిస్ లాగా అయిపోయింది. 20 కిలోమీటర్లు నేను వచ్చానంటే 21 నుంచి 20 కిలోమీటర్లు అసలు దేవుడు దయ, అదంతా చాలా డేంజర్ అది. అప్పుడప్పుడు చేతులు కూడా ఈ కాలు దగ్గర బోన్ ఉంటుంది పైన, ఆ బోన్కి బ్లడ్ అందదు. నాకు బ్లడ్ అందకపోతే పారాలసిస్ లాగా వచ్చేసింది కాలు. ఒకటే నొప్పి, అంటే నరాన్ని ఎవరు నొక్కేస్తున్నట్టు అనిపించింది. అయితే ముడవలేము, లేదంటే ఫ్రంట్కి బార్కి చాపలేము. ఆ రెండింటిలో ఏదో జరిగింది. 2 అయిపోయినాయి అంటే ఇంకా అయిపోయినట్టే, నరకం కనపడబోద్ది. దేనికనేసి గుద్దేసుకున్నాము, చచ్చిపోతే బాగుంటుంది అని నరకం కంటే అనిపించింది. ఆఫీస్లో కూడా అప్పుడప్పుడు పనిచేసేటప్పుడు కాలు కానీ చేయి కానీ నాకు పారాలసిస్లోకి వచ్చి తిరిగిపోతాయి. లైట్గా ఒక 2 నిమిషాలు బ్లడ్ అన్నదు. కాలు మాత్రం ఎక్కువ అబ్బా, చేతులు మాత్రం ఇది ఇలా ఉంది కదా, అప్పుడప్పుడు ఇలా తిరిగిపోయింది. ఏళ్ళు తిరుగుద్ది. అది మాత్రం నాకు బాగా గుర్తే.
ఈ మధ్య తగ్గిందిలే కానీ 20 కిలోమీటర్ల తర్వాత కాలు అలా తిరిగింది. దేవుడు కనపడిపోయాడు నాకు. గణేష్ టాప్ వరకు వచ్చి అక్కడి నుంచి వచ్చానంటే గ్రేటే. జెండువా రాసుకొని కదిలాను, ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ముందు ఇంకొక క్యాంప్ ఉంది, ఇంకేమైనా కొంచెం పెయిన్ అయితే మళ్ళీ 2 పెయిన్ కిల్లర్లు వేసుకుంటే సెట్ అయిపోద్ది. మధ్యలో ఒక టాప్ ఉంది అబ్బా మనకి, పెద్ద టాపు. ఆ టాప్ ఒకటి మనం చేరుకుంటే చాలు. అంటే మనం ఫస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇది ఒక 4 కిలోమీటర్లు ఎక్కాను అబ్బా. కొంచెం రూట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. లైట్గా ఎండ వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. వచ్చిద్దేమో. కొంచెం వాటర్ తగ్గి స్టార్ట్ అయ్యాను. చివరి కొండల మీద ఉంది ఎండ మాత్రం. ఆర్మీ వాళ్ళు మాత్రం దగ్గర ఉన్నప్పుడు వీడియో మాత్రం తీనివ్వరు, ఎందుకంటే రూల్స్ ఒప్పుకోబరు అంటారు. చాలాసార్లు అడిగిన బ్రో ఫోటో కూడా ఇవ్వండి అంటే కుదరదు బ్రో, రూల్స్ ఒప్పుకో అంటారు. గుర్రాల వల్ల రూట్ మొత్తం చెడిపోయింది. లేదు ఆ గుర్రాలు లేకపోయి ఉంటే కనుక చాలా బాగుండేది అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల గుర్రాలకు సపరేట్ రూట్ ఇచ్చారు, కానీ కొన్ని చోట్ల గుర్రాలకు సపరేట్ రూట్ ఇవ్వలేదు. గుర్రాలకి మనుషులకి ఒకటే. దానివల్ల బురద ఎక్కువైపోతుంది. అందుకని సైడ్ వెళ్ళిపోయి ఇంకా సైడ్ నుంచి మనం వెళ్ళడానికి బాగుంది. ఇలా నేను వస్తున్నాను సైడ్ ఇలా రావాలన్నమాట. మ్యాక్సిమం ఇంక 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉండొచ్చు అంటున్నారు. 3-4 వచ్చామంట అంతే ప్రెజెంట్ అయితే. చూద్దాం. వెదర్ ఎండ వస్తుంది, మొత్తం ఫుల్గా ఎండ వచ్చేస్తే కొంచెం బాడీ హీట్ అవుద్ది, బురద కూడా కొంచెం ఎండిపోద్ది. ఓకే, ఫస్ట్ బండారా దగ్గరికి వెళ్దాం. ఇంకొక కిలోమీటర్ ఉంది పంచుతారని. గట్టిగా ఇంకొక కిలోమీటర్ మంచిగా దేవుని తలుచుకుంటూ స్లోగా టచ్ చేస్తే మాత్రం అయిపోయినట్టే చాలా వరకు. అదొకటి అక్కడ టెంట్లు కనబడుతుంది కదా, చివరి ఉన్నాయి. అక్కడెక్కడో 1 నుంచి 1.5 కిలోమీటర్ ఈజీగా ఉండేది పంచుతారని. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఇచ్చాడు టవర్స్, బిఎస్ఎన్ఎల్. ఆర్మీలు ఎక్కడ చూసినా ఉన్నారు. అసలు కొండ చూసారు అంత ఎత్తుందో. కెమెరాలో ఏమో కానీ దగ్గర నుంచి మాత్రం మామూలుగా కనబడట్లేదు. నాకు రాక ఎండ వచ్చినట్టే వచ్చింది, కానీ ఏంటో దూరం అయిపోతుంది ఎండ నాకు. ఇక్కడ కూర్చున్నా పంచతరణిలో గట్టిగా మళ్ళీ ఒక మంచిగా కడుపు నిండా ఒక 2-3 టీ తాగాలి. టీ అలవాట్లేదు కానీ తాగాలి, హీట్ అవుతుంది బాడీ. టీ తాగేసి 6 కిలోమీటర్లు అంట అక్కడి నుంచి. 6 కిలోమీటర్లో 3 కిలోమీటర్లు మాత్రం కష్టం ఉంటుందని చెప్తున్నారు. కొంచెం అప్పు, తర్వాత 3 కిలోమీటర్లు డౌన్, పర్లేదంట. పంచతరణి వెళ్ళి ఇంకో 2 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ ఏముంది ఎలా ఉందో. ఇంకా 3 కిలోమీటర్లు అప్పు దేవుడి వల్ల తలుచుకుని ఎక్కేస్తే దర్శనం అయిపోయింది మళ్ళీ ఎలాగైనా. ఒక పావుగంట రేపు రెస్ట్ తీసుకొని 6 కిలోమీటర్లు పంచతరణి వెళ్తే అక్కడి నుంచి టైము 5:30 బయలుదేరాం. 2 అవర్స్లో వచ్చేసినట్టున్నాం. 1.5 అవరే, 1.5 అవర్లో వచ్చాం. కానీ నిన్న 1 కిలోమీటర్కి 2 గంటలు పట్టింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు 1.5 నుంచి 1.5 గంటలు వచ్చేసాం. చూద్దాం ఒకసారి. 7 అయింది, 7 అంటే అంతే గంటన్నరలో దగ్గర 5 కిలోమీటర్లు వచ్చాం. ఇంకొక కిలోమీటర్ ఉంది. పంచతరణి వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా తాగేసేసి ఇంక అక్కడి నుంచి ఆ పంచతరణినే ఆ క్యాంపే దగ్గర 1/2 కిలోమీటర్ ఉంది. అంత పెద్ద క్యాంప్ అది పంచతరణి. ఎందుకంటే ఈ రూట్లో పెద్ద క్యాంప్ వచ్చేసరికి పంచతరణి ఒకటి. ఇంకా పంచతరణి దాటితే ఇంక మధ్యలో మనకి బేస్ క్యాంపులు ఏం దొరకవు. లాస్ట్ అనమాట పంచతరణి. అది అయిపోతే డైరెక్ట్ మన గృహ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ క్యాంప్స్ ఉంటాయి కాబట్టి గృహ దగ్గర నిద్రపోవచ్చు. లేదు మొత్తం బాగానే ఉంది, రోడ్డు బాగానే ఉంది, వర్షం పడట్లేదు అనుకుంటే అక్కడి నుంచి చలో బాల్టాల్. ఓకే, లెట్స్ గో టు పంచతరణి. ఎలా వెళ్తున్నాను ఇక పట్టుకొని పైకి వెళ్తున్నాను నేను. చూసారు ఎలా ఉందో, మొత్తం బురదే. ఆక్సిజన్ వాళ్ళతో పడిపోయినాయి, ఎవరికి గాలాడట్లేదు. మొత్తం మంచి వచ్చేసింది, అసలు గాలాడట్లా. ఇలా పట్టుకొని వెళ్తున్నాను నేను పైకి. వచ్చేటప్పుడు ఆలోచించుకోనండి బ్రో, వెరీ డేంజరస్. పిష్యూ టాప్ ఒకటి, గణేష్ టాప్ ఒకటి, చాలా కష్టం. మొత్తం మంచి వచ్చేసింది. చూసారా, మొత్తం మంచి కనబడుతుందా, వచ్చేసింది ఫాగ్. గాలి ఆడట్లేదు, హార్ట్ బీట్ పెరిగిపోతుంది నాకైతే. గాలి ఆడట్లేదు. 10 మీటర్లు నడుస్తున్నావు, 2 నిమిషాల నుంచి ఉంటున్నావు, 2-3 నిమిషాలు. తల తిరిగిపోతుంది. నాకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం ట్రెక్కింగ్ నేను వచ్చాను, లేదంటేనా అయిపోయేది. చూసారా, ఇక్కడి నుంచి అది చేసి నాకు అటు నుంచి ఇటు ఇలా రావాలి పైకి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. వచ్చే వాళ్ళు ఒకటి 2 సార్లు ఆలోచించుకొని వీడియో చూసి, నేనేం సోజ్ చెప్పట్లేదు, నేనే బాగా చేశాను వేరే వాడు బాగా చేయాలని చెప్పట్లేదు. నేను ఉన్నట్టు చూపించి చెప్తున్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చూసిన వాళ్ళలో మాత్రం ఎవరు సరిగ్గా చెప్పలేదు బ్రో, చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. ఒకసారి వర్షం పడిందంటేనా అయిపోయినట్టే. గుర్రాలే జారిపోతున్నాయి, వచ్చి గుర్రాలే, అలా ఉంది పరిస్థితి. గుర్రాలే జారిపోతున్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్, ఇదంతా ఎన్ని అవి టెంట్లే.
మనం ఒక టెంట్ తెచ్చుకుంటే మనం ఆ టెంట్ కూడా వేసుకుని పడుకోవచ్చు, ఎవడు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడు. ఓకేనా. స్టిక్ మాత్రం కంపల్సరీ, నేను స్టిక్ తీసుకోలేదు. షూస్ కంపల్సరీ. హ్యాండ్ గ్లౌజ్ కాకుండా ఆర్మల్ దగ్గర ఉంటాయి కదా గ్లౌజులు, అవి తీసుకోండి, పర్లేదు. బ్యాగ్ మాత్రం వదిలేసేయండి, లగేజ్ మాత్రం తెచ్చుకోవద్దు. ఇక్కడ హెచ్ సింబల్ కనబడుతుంది కదా, హెలీప్యాడ్ 2 చూసారా, ఇక్కడ అనమాట అమర్నాథ్ యాత్రకి హెలీప్యాడ్స్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే గుర్రాల మీద లేదని నడుచుకుంటూ వెళ్ళాలి, ఎంతో ఒక 7 కిలోమీటర్లు ఉండేది అనమాట. కానీ ఈ సర్వీస్ మాత్రం ఈ ఇయర్ మాత్రం హెలీప్యాడ్ సర్వీస్ అయితే పెట్టలేదు. ఒక రెండు ఉంటాయి ఇక్కడైతే, ఈ ఇయర్ పెట్టలేదు. మేమైతే ప్రజెంట్ వచ్చేసాం లోపలికి. ఇక్కడ ఏదైనా తినేసి వెళ్ళాలి. బ్రో అక్కడ ఏంటి అసలు మామూలుగా లేదు, నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాం కానీ అంత ఈజీగా లేదు అసలు. అది కేవ్ ఇంకా 6 కిలోమీటర్లు ఉంది, 3 కిలోమీటర్లు నార్మల్గానే ఉండేదండి, 3 కిలోమీటర్లు పర్లేదంట. మరి అక్కడి నుంచి బాల్టాలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలుసుకోవాలి. దర్శనానికి కూడా జనాలు తక్కువ ఉన్నారంట, తొందరగా అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఇక్కడ స్కాన్ చేసుకుని ఏదైనా తినేసేసి బ్యాగ్ స్కాన్ చేసుకొని దాన్ని తాగేసి మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. ఎండ అయితే మొదలైంది లైట్గా, అది సాయంత్రం దాకా ఇంతే ఎండ వస్తే బాగుంటుంది. అంతే, ఇది కొంచెం దాటి ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఫుడ్ కానీ బెడ్స్ కానీ ఇక్కడ పడుకోవాలనుకుని ఇక్కడ పడుకోవచ్చు, తినాలనుకుని తినచ్చు, ఏదైనా సరే. ఇక్కడి నుంచే చూసారా విగ్రహం మళ్ళీ పెట్టారు కదా పైన ఉంది. కానీ చెకింగ్ మాత్రం మోడల్ లేదు, ఎక్కడ చూసినా చెకింగ్ ఉంది, చూసుకొని నడవాలి మనం. కొంచెం మరో ఎండ ఇంతే వచ్చేస్తే రోడ్డు కొంచెం ఎండిపోతుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం అప్పుడప్పుడు మేఘాలు అడ్డుపడిపోతున్నాయి సూర్యుడికి, మేఘాలు అడ్డుపడటం వల్ల చల్లటి గాల్లో వస్తున్నాయి అనమాట, తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు చేతులు కొంచెం వెచ్చగా అవుతున్నాయి. ఒక 5 నిమిషాల నుంచి ఎండ అంతే ఉంది. సంగం టాప్ 3 కిలోమీటర్లు ఉంది, హోలీ కేవ్ ఒక 6 కిలోమీటర్లు ఉండేది. సంగం టాప్ రీచ్ అయితే అక్కడి నుంచి హోలీ కేవ్ అయితే కనబడిద్దంట, చూడాలి. థ్యాంక్ యూ. ముందుకెళ్దాం. స్కానింగ్ దారి చూసారు ఎలా ఉందో, ఇలా వెళ్ళి అలా 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 ఇది కొండకి వెళ్ళిపోవాలంట. కింద కనబడేదేమో బాల్టల్ వాళ్ళది, కింద ఉంది కదా వాళ్ళది బాల్టల్, అది బాల్టల్ క్యాంప్. మనం ఇప్పుడు 5 కిలోమీటర్లు ఉంది, మామూలుగా లేదు పైన రూట్ అయితే. నేనైతే గుర్రం తీసుకున్నాను అబ్బా, హ్యాపీగా గుర్రం మీద వెళ్తున్నాను. 5 కిలోమీటర్లు గృహ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో వదిలేస్తారంట. కొంచెం హ్యాపీగా కాలు అయితే మళ్ళీ నొప్పి వచ్చేసేస్తుంది, ఎడంకాలు. సరే 400 ఇచ్చి 400 అన్నాడు, వాడు 600 700 అంటున్నాడు. 400తో ఈ గుర్రం మీద ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోతే గృహ దగ్గరికి వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని బాల్టర్ వెళ్ళిపోతే అన్న ఈవినింగ్లో బాల్టర్ నిదానంగా వచ్చేస్తాడు. నాకైతే కాలు ఇంకా నొప్పి వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒక 2 గంటల్లో వెళ్ళిపోతాం 5 కిలోమీటర్లు. రోడ్డు సార్ ఎంత హైట్ ఉందో, చాలా కష్టం. అందుకని నేను ఒక 400 అయినా పర్లేదు అని చెప్పి 5 నుంచి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్కి 100 రూపాయలు చెప్పున్నాను. ఏం చేస్తాం, తప్పదు, వెళ్ళాల్సిందే. ఎక్కడెప్పుడు నచ్చి వాళ్ళు తీరిపోద్ది. ఇంకా అందుకని నేను వెళ్ళిపోతున్నాను. హెల్త్ ముఖ్యం కదా, దీనికన్నా హెల్త్ ముఖ్యం. ఒక నా బ్యాగ్ కూడా ఆయన అవుతున్నాడు, ఇంకా అలా పైకి వెళ్ళిపోతున్నాను. ఓకే, టాప్ మాత్రం మామూలుగా లేదు. గృహ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకెలా ఉంటుంది. పల్లకి మీద కూడా మోసుకెళ్తారు అనమాట, అది ఎక్కువ రేట్ తీసుకుంటారు. ఎక్కడో కనబడుతుంది అది, అదేమో బాల్టాల నుంచి వచ్చేవాళ్ళే. వెళ్ళే వాళ్ళు మాత్రం ఇటు వెళ్ళి సంగం టాప్ వరకు అక్కడి నుంచి కింద దిగాలి. బాల్టాల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అది 16 కిలోమీటర్లు ఉన్నబ్బా, చినిగిపోద్ది బాల్టాలు. ఈ 3 కిలోమీటర్లు చాలా హైట్ బాల్టాలు. నేను సంగం టాప్ దాటి వెళ్తున్నాను. ఇంకొక అలా ఏదో కింద మీద కూడా వచ్చేసాను. 1 కిలోమీటర్ ఉంది. బ్యాగ్ కానీ ఫోన్ కానీ ఏది అరవ లేదు లోపలికి. ఇంక ఇక్కడ పెట్టేసేసి లాకర్ రూమ్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం. స్నానాలు చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ వాటర్లో. బాడీ మాత్రం సహకరించట్లేదు అసలు. 16 కిలోమీటర్లు మళ్ళీ అలా తొందరగా దర్శనం చేసుకొని ఇంకందుకని అన్నీ ఇక్కడ పెట్టేసేసి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను. మొబైల్ అయితే ఇంక లోపలికి వెళ్ళలేదంట, ఇక్కడితో ఆపేయమన్నాడు. ఇంకా టెంపుల్ దగ్గర చెప్పారు వీడియో, ఇంకా పైకి ఎక్కి దర్శనం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టేసేయాలి. 1 కిలోమీటర్ కూడా మామూలుగా లేదు. దర్శనం అయితే అయిపోయిందబ్బా. మెట్లు ఎక్కడైనా చచ్చిపోయింది, 600 మెట్ల దాకా పైన ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి. ఒక 10 నిమిషాలు దర్శనం అయిపోయింది. 5 నిమిషాలు అక్కడ నుంచి చూశాను. కానీ ఇది అమౌంట్స్ లేము కదా, లింగం అయితే లేదు. కానీ వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. ఇంకా మేము మన ముందు బాల్టల్ ఉంది, 16 కిలోమీటర్లు, 5 నుంచి 6 గంటలు పట్టిద్దంట. అప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కొంతమంది 4 గంటలు పట్టచ్చు, 4.5 గంటలు పట్టచ్చు అంటున్నారు. డిపెండ్స్ ఆన్ మన ఫిట్నెస్ అనమాట. టైం అయితే ఆల్రెడీ 11 అయిపోయింది. మ్యాక్సిమం 3-4 గంటలకు వెళ్ళకపోతే కనుక వర్షం వచ్చేసింది. ఇంకా బాల్టల్ వెళ్ళి బాల్టల్ క్యాంప్లో ఏదైనా ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా,
అది దర్శనం గురించి. మొబైల్ అయితే అలా లేదు, దూరం నుంచి జస్ట్ వీడియో తీసుకున్నాను, ఏం లేదు. బాగానే జరిగింది. వచ్చేదారిలో ఫుడ్ కానీ అన్నీ ఉన్నాయి, కానీ మొబైల్ అలా కానీ బ్యాగ్ కింద ఒక లాక్ రూమ్స్ ఉంటాయి నెంబర్ 6 అక్కడ పెట్టేసి వచ్చేవాళ్ళు పైకి రండి. చెప్పులు మాత్రం పైన పెట్టుకోవచ్చు, టాప్లో ఒకటి ఉంది అక్కడ పెట్టుకోవచ్చు. అందుకని నేను మొబైల్ ఒక దగ్గర, బ్యాగ్ దగ్గర, చెప్పులు ఒక దగ్గర, మొత్తం 3 దగ్గర పెట్టాను. బ్యాగ్ అయితే తీసుకున్నా, ఫోన్ అయిపోయింది, చెప్పులు తీసుకున్నా, ఏదో ఒక చిన్న ముక్క బత్తాయి ఉంటే దాన్ని తినేసాను. ఇంకా ఇలా వచ్చాను. కిందకు వస్తే దగ్గర 5 నుంచి 6 గంటలు పడుతుందండి. అబ్బా నా వల్ల అయితే అయిపోయింది. నాన్ స్టాప్గా 3 రోజులు జర్నీ చేశాను. ఎక్కాను జస్ట్ 4 కిలోమీటర్లు గుర్ర ఎక్కాను. ఎందుకు వీటితో మాట్లాడా బ్రో అంటే 1500 కాదురా బాబు అన్న, 18 కిలోమీటర్ల నుంచి 17 కిలోమీటర్లు ఉంది అప్పుడు డౌన్. ఎందుకని చెప్పి 1000 రూపాయలు తీసుకున్నా. బెస్ట్ 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. ఆఫీషియల్ రేట్ 1400 ఇక్కడ గవర్నమెంట్ రేట్. 1000 పైన 50 రూపాయలు చూద్దాం బ్రో అన్న. హ్యాపీగా అక్కడ దింపేస్తారు. అక్కడ టికెట్ తీసుకొని ఇంక మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కిందకి దిగి పైకి ఎక్కాలంటే ఇంకా నా వల్ల కదా, రైట్ లెగ్ కూడా నొప్పి వచ్చేస్తుంది బాగా. నాన్ స్టాప్గా తొక్కి అలా వచ్చేసాం కదా. దానివల్ల ఎండ వస్తుంది, పోతుంది, ఏం అర్థం కావట్లేదు. వర్షం పడితే నిన్నట్లాగా నా పరిస్థితి అయిపోద్ది. అందుకని బాల్డా రూట్ కూడా కవర్ చేద్దాం చాలా వరకు. అసలు ఎలా ఉంది ఏంటో, చాలా డౌనే ఉండిద్ది, పర్లేదు వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ మధ్యలో అప్పులు కూడా ఉన్నాయి. డౌన్ దిగాలన్నా సరే కాలు జారిపోతుంది నాకు, నా వల్ల అసలు కావట్లేదు. అందుకని ఎందుకు వచ్చిన కాళ్ళు అని చెప్పి పోతే 1000 రూపాయలకి పోయినాయి. ఇంకా హ్యాపీగా గుర్రం ఎక్కేసి బ్యాగ్ కూడా అయినా మొత్తాడు వెళ్ళిపోవచ్చు. మనిషి హెల్త్ కన్నా ప్రాణం కన్నా ఇంకా దేవుడి కాబట్టి మనం చూసుకోవచ్చు కదా. దర్శనం అయిపోయింది అలాగే ఇచ్చినాను. అందరికన్నా చాలా ముందు వచ్చాను నేను. నిన్న 6కి స్టార్ట్ అయితే ఈరోజు 9:30-10కి దర్శనం అయిపోయింది. 29 అవర్స్ అంత అలా పట్టింది. 29-30 అవర్స్ పట్టింది జర్నీ. డైరెక్ట్ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా గుర్రం ఎక్కేసి బాల్డకి వెళ్ళిపోతే అక్కడ మరి ఒక 4 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా 11 ఉంది. ప్రజెంట్ అయితే ఆ చిన్ని మిలిటరీ బేస్ క్యాంప్ ఇదంతా. నేనే తాగుతున్నా, ఆయన వాటర్ తాగడానికి వెళ్ళాడు చూసారా, డింగ్ డింగ్ డింగ్. గుర్రం నేనే స్వారీ చేస్తున్నా ఫస్ట్ టైం. ఇప్పుడు చిన్నప్పుడు బందర్ బీచ్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇంకా ఇదంతా బాల్డల్ రూట్ అనమాట. పైనుంచి వచ్చేవాళ్ళు, కింద నుంచి వెళ్ళేవాళ్ళు. రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంది బ్రో. అయింది కానీ ఎంత డౌనో తెలుసా పైనుంచి. బాపురే బుచ్చుకో భలే ఉంది రూట్ మాత్రం. అమ్మో వచ్చి నా పరిస్థితి అయిపోయేది. ట్రైన్ టికెట్ కూడా బుక్ అయిపోయింది దేవుడి దగ్గర మంచిగా. ఇంకా బాల్డల్ బేస్ క్యాంప్కి వెళ్దాం, వెళ్ళి ఇంకా ఏంటో చూసుకుందాం. ఓకేనా, పైకి తీసేది అంత ఉందో బాల్డల్. ఇక్కడ దాకా వెళ్ళాలి అనమాట. హ్యాపీగా వెళ్తుంది వాటర్ అయితే. చిన్నది అనుకుంటాం, ఎంత పైకి మీరు చూసారా, చాలా పైకి కనబడుతుంది టెంట్లు. ఇక్కడ దాకా వెళ్ళాలి. వచ్చే వాళ్ళకైతే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మామూలుగా మంచిగా అలాగా బేలగా నుంచి వచ్చేసేస్తే కింద మీద పడి ఇక్కడి నుంచి గుర్రం తీసుకోండి. లేదు మాకు ఓపిక నేను వెళ్ళిపోగలం అనుకుంటే బాల్ నుంచి నడుచుకుని వచ్చేయండి. ఇంకా పైన కనపడేదంతా బాల్టల వాళ్ళు, అది కూడా కనపడుతుంది కదా, అదంతా బాల్టల వాళ్ళు అనమాట. వాళ్ళు రిటర్న్ అలాగని రావడం పోవడం మనకు వచ్చింది సపరేట్ గుర్రం లాగే. గుర్రం ఇలా వెళ్తుంది. అలాగే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట, మొత్తం మెయిన్ రోడ్ లాగే ఉంది, కానీ అక్కడ అప్పులు డౌన్లు అలా ఉంటాయి అనమాట. కానీ ఇద్దరం ఒక దగ్గర కలుసుకుంటాం. మేము ఒక 10 రోజుల క్రితం ఒకళ్ళు చనిపోయారు కదా, ఫుల్ వర్షం వచ్చి చూసారా, ఇక్కడే చనిపోయింది. ఇక్కడ నుంచి పైనుంచి ఫుల్గా వాటర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి రావడం వల్ల కొట్టుకెళ్ళిపోయింది అనమాట కిందకి. ఇదే అది కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నా నేను. ఎన్ని రాళ్ళే పై నుంచి అలా కొట్టుకుంటూ వచ్చేసింది, కొట్టుకుపోయింది. రోడ్డు కూడా చాలా కష్టం, మొత్తం డౌన్ కొంచెం వెళ్ళడానికి. దీని మీద కూర్చున్న నాకే చాలా భయం అవుతుంది. మొత్తం రాళ్ళు రప్పలో సైడ్ నడుస్తున్నారు వీళ్ళు, ఇలా సైడ్కి కూర్చున్న నాకే నీకు పోదు నీకు ఉందా. అక్కడే చనిపోయింది ఆ రోజు. 2-3 అయితే పై నుంచి వచ్చేది కూడా అంతే. బాల్టా నుంచి వచ్చేది మనం దర్శనం అయిపోయిన కిందకి వస్తాం కదా, ఇది కూడా అంతే ఉంది. రెడీమేడ్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. అంటే సేమ్ అవన్నీ అలానే ఉంది, కానీ గుంటలు అలాంటివి అయితే లేవు. ఆగింది నా గుర్రం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 7 ఉందబ్బా. మనం అయితే కింద వచ్చేసాము చాలా వరకు. ఇక్కడ నుంచి సోన్మర్గ్ 17 కిలోమీటర్లు ఉంది, శ్రీనగర్ 101, జమ్మూ వచ్చేసరికి 350 కిలోమీటర్లు, బేస్ క్యాంప్ వచ్చేసరికి ఒక 3 కిలోమీటర్లు ఉంది, కార్గిల్ 111, లేహ్ లదాఖ్ 27 కిలోమీటర్లు ఉంది. ఓకేనా, ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి బస్సు మిగిలిద్దంట, బస్సు దొరికిద్దంట. ఇంకా మనం బస్సు పట్టుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బస్సు ఉండొచ్చు జమ్మూకి అంటున్నాడు. ఇప్పుడు ఉంటే మాత్రం నైట్ వెళ్ళిపోతే
కొంచెం నైట్ ఎక్కడైనా రెస్ట్ తీసుకొని రేపు కాళ్ళు చేతులు బాగుంటాయి కనుక రేపు నైట్ వరకు నా టైం ఉంటుంది కదా, నేను ఇంకా జమ్మూలో కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. ఏదన్నా తక్కువలో ఒక 500 ఏదన్నా 500 1000 రూపాయలు అయిపోతే కనుక జమ్మూ సిటీని కూడా నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న రూల్స్ మాత్రం మనకైతే తెలియదు కదా, చూద్దాం. ఇక్కడ బస్ టికెట్ ఎంత అంటాడు, ఎప్పుడు అంటాడు, ఉండాలంటాడు, వెళ్ళిపోవాలంటాడు, తెలియదు కదా. పర్లేదు, వాడు 10,000 రూపాయలు అన్నాం కదా, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. దానికి పాపం మేత మా ఆయన అంత దూరం నడుచుకుంటాడు ముసలు ఆయన. పర్లేదు, దగ్గర 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తీసుకొచ్చాడు కదా. అది టైం 2 అయింది ఇప్పుడైతే. నేను 11:30కు ఇప్పుడు ఎక్కాను. 2:30 గంటల్లో తెచ్చేసాను, 2:30 3 గంటలు. రోడ్ అయితే చాలా డౌన్ ఉందబ్బా, చాలా కష్టం అబ్బా దిగడం మాత్రం. పై నుంచి కింద దిగాలంటే అసలు అంత ఈజీ కాదబ్బా. కానీ 1-2 సార్లు అయితే ఆలోచించుకోండి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం చాలా అంత ఈజీ అయితే కాదు. దిగేటప్పుడు కొంచెం లోతుగా అడుగుని పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉన్నాయి అనమాట. కొంచెం ముందుకెళ్తే ఒక 200 మీటర్ల బస్సు ఉండిద్దంట. ఆ బస్ దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం మరి వాడు అక్కడ దాకా దింపుతాడా, లేదంటే ఉండిపోవాలంటాడా. బేస్ క్యాంప్లో ఉండిపోవాలంటే ఒక నైట్ మొత్తం మళ్ళీ అక్కడే ఉండిపోవాలి. ఎంత కప్పుకున్నా సరే చలి ఆగట్లేదు బేస్ క్యాంప్లో. నాకు అది కింద నుంచి చలి వచ్చేస్తుంది, భూమి తడిగా ఉంటుంది కదా, అక్కడి నుంచి చలి వచ్చేస్తుంది. మనం ఎంత కప్పుకున్నా సరే అక్కడే కష్టమైపోతుంది నాకైతే. ప్రజెంట్ అయితే పొద్దున్న చేతి ఏం తినలేదు. తినకపోతేనే నేను వెళ్ళగలను, తినకపోతేనే నాకు ఎక్కువ బలం వచ్చింది. అదేంటో మాత్రం అదైతే ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే నాకు. తినకపోతేనే ఎక్కువ బలం వచ్చింది. కొంచెం ముందున్నా బా, చూద్దాం మరి బస్సులో ఎప్పుడు ఉండదు ఏంటో. టీ అన్నారు కదా, కార్డు అయితే మర్చిపోయా. కార్డు అయితే ఇచ్చేసాను స్టార్టింగ్లోనే. కార్డు ఇచ్చేయాలంట, ఐడి కార్డు మాత్రం ఇచ్చేసాను. ఇంకా మన దగ్గర ఇక్కడ ఏమీ లేదు. మన ఈ రూట్లో మొత్తం ఇయ్యే ఇంకా దండలు, ఉంగరాలు, రింగులు, దేవుడికి సంబంధించిన ప్రసాదం మొత్తం ఇవే కనబడుతుంది. ఇంకా ఈ రూట్లో మొత్తం ఒకటి 1000 రూపాయలు 2,000 చెప్పిన ఆశ్చర్యం లేదనుకోండి. దాని చివరికి బ్యాన్ పడితే 200 ఇచ్చేస్తారు. తెలిసిందే కదా మనకి, ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి అనమాట. 350 కిలోమీటర్లు ఉంది. మరి అసలు అమర్నాథ్ శివలింగం అయితే ఇలా ఉండేది అనమాట. 1995 నుంచి 2024 వరకు వేసారు ఇక్కడ. ఓకేనా, అలా ఉండాలి. అది మొత్తం మళ్ళీ నిండిపోయి శ్రీశైలం మొత్తం, శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం మొత్తం నిండిపోవాలా. కానీ అక్కడ మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐదు గడ్డ అందుకోలేదు. సారీ ఫర్ ద సేయింగ్. ఇది అమావాస్య టైం కదా, అమావాస్య టైంలో లింగం కరిగిపోతుందంట. మన రోడ్లో పైనుంచి కిందకు వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా బండారాలు, బాల్డాల్ ప్లేస్లో దగ్గర 50-60 ఉన్నాయి. ఇంకన్నీ అమ్ముకున్నాయి. బట్టలు, డ్రై ఫ్రూట్స్, దేవుడి పటాలు మొత్తం అయ్యాయి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆయన చెప్పాడు ఫ్రీగా మిగిలి దొరికిద్ది ఆటోలని, కానీ అవన్నీ నిండిపోతున్నాయి. సరే ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటి, 3 కిలోమీటర్లే కదా, అసలు చూసుకుంటా వద్దామని చెప్పేసి అన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఒక డ్రింక్ బాటిల్ ఫ్రీగా ఇచ్చాడు, ఒక దాంతో పాప్కార్న్ పడింది. ప్రజెంట్ నేనైతే టికెట్ తీసుకున్నాను, 650 రూపాయలు పడింది. బేస్ క్యాంప్ స్టార్టింగ్లో లెఫ్ట్ ఉంది చిన్నగా. టికెట్ తీసుకున్న తర్వాత ఆడి చేతిలో ఉంది బ్యాట్. ఆ బ్యాట్ తీసుకున్నా 300కే వచ్చింది. ఒరిజినల్ కాశ్మీర్ విల్లో 150 రూపాయలు టెంట్ దొరికింది. రేపు పొద్దున 3ంటికి రమ్మన్నారు వాళ్ళు. ఇంక ఇక్కడ బ్యాగ్ స్కాన్ చేసేసి బస్ టికెట్ అయిపోయింది. టెంట్లోకి వచ్చాను. 150 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ పడుకోవడం ఓపిక ఉంటే వెళ్ళి ఏమైనా తినేసేద్దాం. రేపు పొద్దున 3ంటికి ఇంకా వీళ్ళు రమ్మన్నారు బస్ దగ్గరికి. 6:50 350 కిలోమీటర్లు. తినడం మాత్రం వచ్చేసరికి ఫుల్ బ్రో, ఎంత కావాలంటే అంత తినుకోవచ్చు. ఇక్కడ నుంచి లంగర్స్ ఉన్నాయి, తినొచ్చు. మామిడికాయ, కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ ఏమైనా తాగొచ్చు. ఏదంటే అది. అక్కడికి దింపడికి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా. నాకు ఏం దొరకలేదు అసలు. ఫ్రీ ఆటో మొత్తం నాకు ఫుల్ అయిపోయి వెళ్ళిపోతుంది. నేను నడుచుకుంటూ వస్తున్నాను కదా, ఇంకా అన్ని ఒకటి చూసుకుంటూ వస్తున్నాను అనమాట. అలా జరిగింది పరిస్థితి. రేపు పొద్దున్న 3ంటికి అలారం పెట్టుకుని లెగిస్తే ఇంకా హ్యాపీగా బస్లోకి వచ్చి మరి విండో సీట్ దొరికిందో లేదా నాకు తెలియదు. చూస్తే వేరే వాళ్ళ రిక్వెస్ట్ చేసి అడుగుతాం, భయ్యా మే యూట్యూబర్ హో భయ్యా నాకు తోడ విండో అడుగుతాం, ఏమంటాడు చూద్దాం. అంతే. ఇంకా నైట్ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఒక 3 గంటలు రెస్ట్ తీసుకుంటాను. తినే ఊపిరి లేదు, తినాలని ఆశ లేదు. కాళ్ళు పిచ్చా నొప్పులు, గుర్రం మీద వచ్చినా సరే వెనకాల నడుము నొప్పి. కాశ్మీరీ రోడ్డుల్లో షాపింగ్ అనమాట. రుద్రాక్షలు, దాని తర్వాత రోల్డ్ గోల్డ్, మళ్ళీ రుద్రాక్షలు. ఇక్కడ కావాల్సిన మనకి దుప్పట్లు, దిండులు, బెడ్షీట్లు, అడుగున బండారాలు. నేను 5 బండారాలు తిరిగా ఇప్పటి వరకు. ఒక్క దగ్గర కూడా అసలు ఏం తినలా. వెనక్కి వచ్చేసా మొత్తం అయ్యా A to Z. చెప్పులు కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బట్టలు, ప్యాంట్లు ఏమైనా దొరుకుతాయి. ఇంత మొత్తం అది దగ్గర ఒక 1.5 కిలోమీటర్ ఉంది. మొత్తం ఎవరు కావాలంటే అలా, ఎలా కావాలంటే అలా షాపింగ్ చేసుకోవచ్చు. టీషర్ట్లు ఇవన్నీ, హ్యాండ్ గ్లౌజెస్, సాక్స్లు, చెప్పులు,
లేడీస్ కావాల్సిన డ్రెస్సులు అనమాట. ఇది మొత్తం చెప్పులు పెట్టాడు ఇటు సైడ్. ఎన్ని బండారాలే ఒకటి ఎలా 50-60 ఉన్నాయి. నేను సౌత్ ఇండియన్ బండారు ఒకటి చూశాను, దాన్ని ఎదుగుతున్నాడు ఎక్కడ ఉందా అని. ఒక బోటు చూశాను నేను, తెలంగాణ వాళ్ళది. దాని గురించి ఎదుగుతూ బయటకు వచ్చాను అనమాట. అన్నీ డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు, పలహారాలు, డ్రై ఫ్రూట్స్. ఏ పూరాబీ డ్రై ఫ్రూట్స్ ఇది పలహారం అంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక బ్యాట్ కొనుక్కున్నాను అయ్యా, అంతే మంచిగా. అమ్మా ఇది దారి ఫ్రంట్ ఇలా అటు పై నుంచి రావాలి నడుచుకుంటూ. బాల్టాల్ అంటే ఇది బాల్టాల్ బేస్ క్యాంప్. ఇది అంతా రేపు మార్నింగ్ 4 గంటలకి. ప్రెసెంట్ టైం అయితే 3:15 అవుతుంది. బస్సు కోసం బయట కొనసాగిస్తున్న వాళ్ళు 3:30 కల్లా 4 గంటలు వచ్చేసామన్నారు. స్టార్ట్ అయిపోయింది. 360 కిలోమీటర్లు కదని బ్రష్ చేసి అయితే కిందకు వచ్చేసాను. దగ్గర 12 గంటలు. మంచి మాత్రం భలే ఉందా, చూడడానికి అలా ఉందిలే కానీ గుంటూరుకి వెళ్ళిపోతుంది మంచి. అయితే పొద్దున్నే కూడా ఎండింగ్ వచ్చేసరికి నైట్ వచ్చేసరికి తెలుగు వాళ్ళ బండారీస్లో చదువుతాలు తిన్నాను. వాయిస్ ఓవర్ ఇస్తాను దానికి చూడండి. పప్పు అవే తిన్నాను నైట్ అయితే. సరే ముందుకెళ్దాం, మన బస్సుని పట్టుకుందాం. వెళ్ళి మన సీట్ నెంబర్ మన విండో సీట్ దొరికిందా లేదా చూడాలి కదా. ఇదే నా బ్యాగ్ నేను కొనుక్కుంది. 4 ఏళ్ళ బట్ అయింది కరెక్ట్గా 4 స్టార్ట్ అయిపోయింది బస్సు. మొత్తం క్లోజ్ చేసుకొని కాన్వే మధ్యలో ఆడైతే మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ దగ్గర 4కి దిగాను. మార్నింగ్ 6 బయలుదేరింది. 4కి ఎక్కితే 2 గంటలు ఆపేసి 6కి మొదలుపెట్టాడు. ఇంకా 4కి తీసుకొచ్చాడు. కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరలో దింపాడు. నేనైతే స్నానం చేశాను, ఫ్రెష్ అయిపోయి ఇంకా 30 రూపాయలు తీసుకున్నాడు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి. రేట్లు మాత్రం పచ్చకున్నాయి అబ్బా. మ్యాగీ తిన్నా 50 రూపాయలు అంట. 5 రూపాయలు 3 వేసి దాంట్లో 4 టమాటా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇటు పక్కన కూడా షాపింగ్ మాత్రం చాలా బేపక్షంగా ఉంది రైల్వే స్టేషన్ చుట్టుపక్కల. కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ, తర్వాత బ్యాటరీ కానీ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే, బట్టలు, చెప్పులు, షూస్, బ్యాగులు, ఎనీథింగ్. నా ట్రైన్ అయితే ఇంకా కాసేపట్లో ఉండదు. ఈవెన్ నైట్ నా ట్రైన్ అయితే ఇంకా నేను స్టేషన్కి వచ్చాను. సరిపోవాలి అదైతే. ఇంకేదైనా తిందాం అనుకున్నా. తిరిగి ఫేస్ అయితే బాగా బ్లాక్ అయిపోయింది వారం రోజుల్లో. ఇది జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ టికెట్ కావడం డైరెక్ట్ బస్ స్టాప్ వెళ్ళవచ్చు, లేదా రెండింటిలో ఏదైనా పర్లేదు. బస్ స్టాప్ అయినా వెళ్ళండి, లేదా రైల్వే స్టేషన్ వెళ్ళండి. మన బస్సు అక్కడ ఎక్కితే కనుక బాల్టాల్ నుంచి 2 చోట్ల దింపుతాడు. ఫుడ్ అయితే అయిపోయింది. దీనమ్మ సౌత్ ఫుడ్ ఉండిద్ది నా సాగరంగా. సరే చాలా రోజులు తినలేదు కదా అని వెళ్ళా. ఒక ఆనియన్ దోశ అంట మన సైడ్ సౌత్ది. ఆనియన్ దోశ 150 రూపాయలు. తర్వాత బటర్ పన్నీర్ దోశ అంట 250 రూపాయలు. ఫ్రైడ్ రైస్, నార్మల్ ఫ్రైడ్ రైస్, ఓకేనా, నార్మల్ ఫ్రైడ్ రైస్ అదంతా తెలుసా 190 రూపాయలు. నార్మల్ ఫ్రైడ్ రైస్ 190 రూపాయలు. జస్ట్ హాఫ్ ప్లేట్ రైస్ 60 రూపాయలు అంట. ఆ రేటు చూసి బయలుదేరిపోయింది. దాంట్లో ఉప్పులు ఉన్న కారంలో ఉన్న తెలుసు. సరే అని ఒక మ్యాగీ చెప్తా. ఒక మ్యాగీ 5 రూపీస్ ఉంటాయి కదా. ఇప్పి నూడిల్స్ 3 వేసాడు. 2 టమాటా, 1 పచ్చిమిర్చి, ఎన్ని పచ్చిపాటని ఉడకల 50 రూపీస్. వచ్చినట్టు తిన్నా, ఓకేనా. తర్వాత కొంచెం అలా ముందుకొస్తే ముందు కనపడింది తెలుగు పేరు బలం ఉంది. ఏం చేస్తాం, వారం రోజులు కదా. సరే తెలుగు రుచి దొరికితే వెళ్ళా. ఫ్రైడ్ రైస్ అన్నాడు. దాని తర్వాత ఇదేంటి మంచూరియా అన్నాడు. నేనేమనుకున్నా గోబీ మంచూరియా చిన్నవి ఉంటాయి కదా, కొంచెం కారం బాగుండిద్దిలే. ఎలాగో నోరు కూడా చప్పబడిపోయింది, మొత్తం ఎండిపోయింది, పెద్దలు పెట్టి ఎండిపోయింది చలికి. కొంచెం హీట్ అయితే పర్లేదు అనుకున్నా. సరే ఒక రైస్ చెప్పా 200, ఓకేనా. ఇచ్చాడు రైస్, బాగానే ఇచ్చాడు. ఓకేనా. అది ఏ రైస్ స్టోర్ బియ్యలా ఉంటాయి కదా, సేమ్ అలానే ఉందన్నమాట. కొంచెం పర్ల రైస్. దాంట్లో క్యారెట్, క్యాప్సికమ్ వేసాడు. మంచూరియా అయితే హైలైట్. ఇది ఎంతలా ఉంది. బంగాళదుంప 2 బంగాళదుంప వేసాడు. అయ్యి మంచూరియా సేమ్ 2 బంగాళదుంప సైడ్ చప్పగా. ఇది చప్ప
బా నాకు తెలిసి ఫుడ్కి నాది ఈజీగా ఒక 1200 ఈజీగా అయిపోయినాయి అబ్బా. ఈజీగా 1200 1300 ఫుడ్కి అయిపోయింది. వారం రోజులు ఎండనక వాహనానికి తిరిగి మొహం మొత్తం అలాగే అయిపోయింది. ఓకేనా, అసలు నా బడ్జెట్ ఎంత అయింది ఏంటో చూద్దాం. నేనైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకుని వచ్చేటప్పుడు అది మాత్రం 2300 అయింది. అది కాదు, అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ విజయవాడ టు విజయవాడ అని ఎక్కడి నుంచి అయినా సరే మహా అయితే 1200 నుంచి 1100 లోపే ఉండేది. మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడి నుంచి అయినా జమ్మూ తాది రైల్వే స్టేషన్. నాకైతే అప్ అండ్ డౌన్ నేను నార్మల్గా థర్డ్ ఏసీ కాకుండా స్లీపర్ అనుకున్నాను. జస్ట్ 1100 2200తో నాకు ట్రైన్ టికెట్స్ అయిపోతాయి. తర్వాత బాల్టాల నుంచి రావడానికి ఒక 600 అనుకున్నాం. ఇక్కడ నుంచి సరే ఇటు నుంచి పహల్గామ్కి వెళ్ళాలి కదా, ఇది ఒక 500 అనుకున్నాం, 1100. ఓకేనా, అది ఒక 2000 అంటే 2200 కదా, అంతే 2200 ప్లస్ ఒక 1100. దాని తర్వాత వచ్చేసరికి మనం కారు పహల్గామ్ నుంచి అక్కడ కారు ఒక 200 రూపీస్. ఓకేనా, మనకి ఫుడ్ అయితే ఫ్రీయే. దాని తర్వాత పహల్గామ్లో స్టే చేయమన్నాను కదా, అది కొంచెం ముందుకెళ్ళి స్టే చేస్తే మాత్రం మీకు 300 వచ్చేసి. నేనైతే మా చెల్లికి 500 తీసుకున్నాను. స్టేకి బాల్టల్లో కానీ పహల్గామ్లో కానీ మనం ఒక 700 వేసుకున్నాం. 700 స్టే. నాకైతే ఇంకా ఎక్కువే పడింది. బాల్టల్లో అయితే 150, పహల్గామ్లో అయితే 500. అది తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అంతే కదా, జస్ట్ సరే ఆటోకి ఏమన్నా ఎక్కడికన్నా అటు ఇటు తిరిగితే ఒక ఆటోకి 150 రూపాయలు వేసుకున్నాం. ఫుడ్ ఫ్రీయే. మీరు ట్రైన్లో వచ్చేటప్పుడు 2 రోజులు 3 రోజులు జర్నీ అయితే ఆ ఫుడ్కే మీరు పెట్టుకోవాలి. ఇక్కడైతే ఫుడ్ అయితే ఫ్రీయే. కానీ ఇక్కడ దిగిన తర్వాత తినాలనుకుంటే మాత్రం రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం తినద్దు దయచేసి. చుట్టుపక్కల ఎక్కడ తినద్దు. కొనుక్కునే కూడా ఏం కొనుక్కోవద్దు దయచేసి. ఆశ బాగుండిద్ది. 1000 రూపాయలు చెప్తాడు, కానీ ఎంఆర్పీ ఉండేది 100 రూపాయలే. మనం 300 బేరవాడతాం. అలా నేను చాలా స్కామ్లు చూసి కానీ కొనలేదు కానీ. ఓకేనా, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నా బడ్జెట్ అయితే మినిమం ఒక 5,500 మ్యాక్సిమం అయింది. కానీ నేను గుర్రానికి పెట్టుకున్నాను కదా, దగ్గర దగ్గర అయ్యే 1800 అయిపోయింది. థర్డ్ ఏసీ కదా, అది ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్లీపర్ తీసుకున్నాను. బడ్జెట్ నాకైతే దాటిపోయింది, దగ్గర దగ్గర 8000 దాకా అయిపోయింది. నేను చెప్పిన బడ్జెట్లో అది తీసుకొస్తే మాత్రం పక్కాగా ఒక 5,000 అయిపోయింది. 5,500 మ్యాక్సిమం. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.